ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు సునీత. నేను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అండర్లో సిహెచ్ఓగా పనిచేస్తున్నాను. మా జాబు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అండి. అది రూరల్ ఏరియాలోని, ట్రైబల్ ఏరియాలోని మేము వర్క్ చేస్తున్నాము. అర్బన్లో ఈ జాబ్ ఉండదండి. మేము ఈ స్ట్రైక్ 13వ రోజు అండి. ఇది కంటిన్యూ చేస్తున్నాము. ఈ సమ్మె కొనసాగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, మా డిమాండ్స్ ఏంటంటే, యాక్చువల్గా సెంట్రల్ నామ్స్ ప్రకారము మా జాబ్ని ఇచ్చేటప్పుడే చెప్పారండి. సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని అప్పుడే చెప్పారండి. కానీ 6 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పటి వరకు ఎవరిని రెగ్యులర్ చేయలేదండి. ఇప్పుడు మా డిమాండ్స్, ఫస్ట్ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలండి ఈ జాబు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ, ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పిఎఫ్, ఈఎస్ఐ అని, హెల్త్ సెక్యూరిటీ అని, ఏదో ఒకటి జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. ఏమీ లేదు. ఇప్పుడు మినిమం 10,000 శాలరీ వాళ్ళకి కూడా జాబ్ సెక్యూరిటీ అనేది ఉందండి మన ఇండియాలో. కానీ మాకు మాత్రం ఏ జాబ్ సెక్యూరిటీ లేదు. పిఎఫ్ అనేది కటింగ్ లేదండి మాకు. ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మాకేమీ లేదండి. అదొకటి మా డిమాండ్లో అదొకటండి. మా పిఎఫ్ యాక్చువల్గా ముందు కట్ చేసేవారండి. 2 ఇయర్స్ నుంచి మాకు పిఎఫ్ కట్ చేయడం ఆపేశారు. పిఎఫ్ అనేది మాకు రీస్టార్ట్ చేయాలండి. ఇంకోటి ఏంటంటే, మాకు శాలరీ కూడా ఫిక్స్డ్ పే అనేది లేదండి. జాబ్ తీసేటప్పుడు 40,000 శాలరీ, 25,000 శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ 15,000, టోటల్ 40,000 అని చెప్పారండి. కొన్ని రోజులు అలాగే ఇచ్చారు. కానీ ఒక 2 ఇయర్స్ నుంచి ఇన్సెంటివ్ అనేది ఆపేశారు. మాకు ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ అనేది కావాలండి. ఆర్థికంగా ఇప్పుడు చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. మేము 25,000తో మేము ఫ్యామిలీని అండ్ మా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని రన్ చేయడం అనేది చాలా కష్టము. మాకు ఫిక్స్డ్ పే అనేది కావాలండి.